ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక అవకాశాన్ని ఇస్తారు. ఆ వ్యక్తి జీవితము ఏ విధమైన బంధకాల్లో ఉన్నా, ఏ విధమైన చెడుతనంలో ఉన్నా, ఎటువంటి పాపములో జీవిస్తున్నా వారి జీవితాన్ని ఆయన వారి కళ్ళ ఎదుటకు తీసుకుని వచ్చి తెలియజేసి, ఈ జీవితం ఇలా ఉంది, నువ్వు పాప జీవితంలో జీవిస్తున్నావు, పాప బ్రతుకులో ఉన్నావు, ఆ పాపం నుంచి నీకు విడుదల కావాలి, నీ జీవితం మార్చబడాలి, నువ్వు మంచిగా ఒక మంచి జీవితము దేవుడిచ్చే ఆశీర్వాదకరమైన జీవితము నీవు అనుభవించాలి, పొందుకోవాలన్న విషయాన్ని ఆ వ్యక్తికి దేవుడు యేసు ప్రభు వారు ఖచ్చితంగా తెలియజేస్తాడు. మనుషుల ద్వారానో, దేవుడి సేవకుల ద్వారానో, వాక్యము ద్వారానో, పరిస్థితుల ద్వారానో ఏదో ఒక రకంగా తెలియజేసినప్పుడు వారికి ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆ యొక్క చెడుతనంలో నుంచి, ఆ పాపములో నుంచి, ఆ బంధకాల్లో నుంచి బయటకు వచ్చి మంచి జీవితాన్ని జీవించే దాని కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు వారికి ఒక అవకాశం ఇస్తున్నారు. ఎటువంటి అవకాశమో, వారు చేసిన పాపాన్ని బట్టి, వారు చేసిన దోషాన్ని బట్టి ఆయన వారిని మరణించి శిక్షకు అప్పచెప్పకుండా ఆ శిక్ష యేసు ప్రభు వారు భరించి వారి పాపాన్ని క్షమించి ఆయన అంటూ ఉన్నాడు, నీ పాపములన్నీ కూడా నేను క్షమించాను, ఇక నుంచి నువ్వు పాపము చేయకుండా ఒక మంచి జీవితంలో బ్రతుకు అని అర్హత లేని వారికి ఆయన కృపనిచ్చి క్షమాపణిచ్చి వారిని ఆయన బిడ్డలుగా మార్చుకునే దానికి ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు.